బాగుంది, సూపర్ ఉంది, అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది. మైథాలజీని హిస్టరీని అన్ని కలిపి సైన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ గా బాగా తీశారు. బుజ్జి పాత్ర కన్నా ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు. బుజ్జి పాత్ర కన్నా ఇంకా హైలైట్స్ చాలా ఉన్నాయి సినిమా. ఏ మాత్రం చెప్పినా సరే మూవీ రివీల్ అయిపోద్ది. సో ఇట్స్ బెటర్, అందరూ వెళ్ళి చూడడమే బెటర్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుందన్న, చాలా బాగుందన్న. అసలు క్లైమాక్స్ గూస్ బంప్స్ అసలు పోతారు. మూవీ చాలా బాగుంది, 3 hours పెద్దదన్న, ఇంకా బాగుంది, చాలా బాగుంది, స్టోరీ బాగా తీసింది. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తా. అశ్వత్థామ క్యారెక్టర్ బాగుంది, ప్రభాస్ క్యారెక్టర్ బాగుందండి. సినిమా బాగుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. సూపర్ అన్న, బాగుందన్న. లాస్ట్ పావుగంట కేకలు అరుపులా బాగుంది, బాగుందండి, పిల్లల్ని తీసుకొని చూడొచ్చు. మస్తు ఉంది కానీ చెప్పాను. బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉంది చెప్పండి. బాగుందన్న సినిమా, బాగుందండి, సూపర్ ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన కన్నా బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా బాగుంది. ఫస్ట్ టైం మీరు ఎప్పుడు చూసుంటారు ఫర్ షూర్. హ్యాండ్సమ్ ఉన్న సూపర్ అదుర్స్. బాగుంది, అంటే ప్రభాస్ యాక్టింగ్ అన్ని సినిమాలకి ఎలా ఉంది? దిస్ ఇస్ పర్ఫెక్ట్. బాహుబలి డేస్ గుర్తొచ్చినాయి మళ్ళీ. అంటే నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోతుంది? దిస్ ఇస్ సెటప్ బేసికల్లీ, సో విల్ గెట్ మోర్ ఆఫ్ ఇట్ ఇన్ నెక్స్ట్ పార్ట్. ప్రభాస్ కర్ణుడు క్రేజీ. చాలా బాగుందన్న సినిమా, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రొడక్షన్, సెకండ్ హాఫ్ ఇస్ క్రేజీ లిట్. అసలు నాగార్జున రైటింగ్ ఇది అమేజింగ్. రెండింటిని అసలు భలే కలిపాడు అన్న. ఉందన్న, ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట, కానీ చాలా బాగుంది అన్న. ఆఫ్ కోర్స్ ఇట్స్ అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెంట్, అంతే. ఇంకా చాలా మంది బాలీవుడ్ అందరు ఎరగ తీశారన్న. ఎవరికి నాగార్జున ఎలా రాశారంటే ఇంకా ఎవరిదో వాళ్ళకి ఇచ్చి పడేశారు క్యారెక్టర్. డామినేటింగ్ అందరూ అన్న, ఇంకా సినిమా అంతా డామినేటింగ్. ముఖ్యంగా నాగార్జున రైటింగ్ అన్న క్రేజీ. సూపర్ ఉంది, చాలా గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఫైట్ నచ్చినట్లే, ఫైట్ నచ్చింది. ప్రభాస్ కోసం చాలా బాగుంది. ప్రభాస్ డెఫినెట్లీ. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంది. సూపర్ డూపర్ హిట్, నో సౌండ్ అసలు చూసే వాళ్ళకి. విఎఫ్ఎక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ప్రభాస్ లుక్ అల్టిమేట్ ఉంది, సూపర్ డూపర్ హిట్. చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడాలి. సినిమా చాలా బాగుంది బ్రో, సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళి అందరూ ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. సో నో స్పాయిలర్స్, నో పైరసీ ఎంకరేజ్. ఓకే, దట్స్ ఇట్. సినిమానే నచ్చిందండి, ఇంకా సినిమాలో ఏం నచ్చింది? మీరే చెప్పేశారుగా, ఎంతమంది ఉన్నారండి, వాళ్ళ కోసమే వెళ్ళింది. ఎంతమంది ఐఫీస్ ఉన్నప్పుడు అలా ఎందుకుంటాం, అంతే అండి. ఇండియనైజ్ చేశారు, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంప్రెసివ్. యాడ్ చేశారు. మన మైథాలజీనే చాలా స్ట్రాంగ్, దాంట్లోనే చాలా లూజెన్స్ ఉన్నాయి. అశ్వత్థామ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్, అశ్వత్థామని చిరంజీవి ఆయన చనిపోడు అనమాట. మనకి భీష్ముడి గురించి తెలుసు, అశ్వత్థామ గురించి చాలా మందికి తెలియదు. సో దాన్ని ఇమాజిన్ చేసుకొని ఎలా అయితే కనెక్ట్ చేశారో దాట్ వాజ్ రియలీ నైస్. అలా మనం చాలా ఉంటాయి మనకి కనెక్ట్ చేసుకోవడానికి. ఐ థింక్ ఈ సినిమా చాలా మంది ఫిల్మ్ మేకర్స్కి ఇన్స్పిరేషన్. వన్ పాయింట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. ప్రభాస్ ఇస్ లుకింగ్ ఫ్యాబ్. అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ గారు, హీఈస్ బ్రిలియంట్. ఇది సక్సెస్ అది పక్కకి పెడితే ఇలాంటి సినిమా తీయగలము మనము అన్న విషయము. I think that is something we all should be proud of and watch the film. Beautiful way in which they have correlated mythology with the present day times has been very beautifully portrayed, and the lot of surprise elements in the movie in terms of lot of surprise characters, having Mrinal Thakur, Dulquer Salman as Prabhas father, several elements which add a lot to the movie. You have Rajamouli, you have lot of people who add a lot of special element to the movie. Of course, the main characters, be it Amitabh Bachchan or Prabhas, Kamal Hassan, all of them. Deepika has done a very good job. Chala had so good. తప్పదుగా ప్రభాస్ గారు చాలా ఫిట్గా ఉన్నారు యాక్చువల్లీ. అండ్ హీ సో స్మార్ట్ అండ్ యాక్టింగ్
యాక్టింగ్ పరంగా మనం చెప్పేది ఏం లేదు, ప్రభాస్ గారు ఎరగదీశారు అంతే. అండ్ దీపిక పదుకొనే, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీపిక పదుకొనే. అసలు మామూలుగా లేదు ఆమెను చూస్తే. తెలుగులో భారతంలో కర్ణ ఫ్యాన్ నేను, సో చాలా చేసి. బట్ నౌ కర్ణ ఇస్, సో మా కర్ణ ఫ్యాన్స్, కర్ణ సింపథైజర్స్ అందరికీ ఇది ఒక ఫీస్ట్. బికాజ్ కాస్టింగ్, టేకింగ్, సైన్స్, గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ అలాగే ఉంది బాహుబలిని. అంటే కలెక్షన్స్ పరంగా, ఐఎమ్ నాట్ సేయింగ్ మూవీస్ కంపేర్ చేయొద్దు, కలెక్షన్స్ కంపేర్ చేయొచ్చు. బ్రో లాస్ట్ 15 minutes అయితే పీక్స్ లో ఉంటుంది మూవీ. మూవీ రివీల్ చేయడం కన్నా లాస్ట్ ట్విస్ట్ కమల్ హాసన్ గా ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. లాస్ట్ 15 minutes అయితే కల్కి యూనివర్స్ అనేది తెలుస్తుంది. అంటే మనకి సినిమా అనేది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. గ్రాఫిక్స్ కానీ, ఇప్పుడు బుజ్జి వెహికల్ కానీ, మనం ఎప్పుడు తెలుగు ఫిలింలో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూడలేదు ఖచ్చితంగా. అంటే ఈ సినిమాని ఒక లవ్ స్టోరీ లానో లేదంటే ఫైటింగ్ థ్రిల్లర్లా ఇలా చూడటం కాకుండా కొంచెం నాలెడ్జ్ పెట్టి అర్థం చేసుకుని వాచ్ చేయాల్సిన మూవీ. లైక్ ఇప్పుడు హాలీవుడ్ స్టోరీస్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఒక కథ ఉండదు, ఒక మీనింగ్ ఉండదు, అది అలా ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. దీనికి కలియుగం దేవుల్ని సింక్ చేసి చాలా కాన్సెప్ట్ ఉంది. అది సెకండ్ పార్ట్లో ఇంకా హైలైట్ ఉంటుంది అని అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మంచిగా స్టోరీ ఒక లైన్లో తీసుకుపోయి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా మంచిగా మంచి లెంత్లో ఒక లైన్లో మంచిగా స్టోరీని మంచిగా చూపించుకుంటా ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటా సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ స్టోరీ, విజువల్స్ కానీ, క్యారెక్టర్లు కానీ, ఒక్కొక్క క్యారెక్టర్ని చూపించడం. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజమౌళి వస్తారు, రామ్ గోపాల్ వర్మ వస్తారు, విజయ్ దేవరకొండ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. లాస్ట్ ఒక 5-7 minutes మంచిగా మన మహాభారతంకి సంబంధించిన ఒక క్లిప్ మంచి ఇంట్రడక్షన్ ఇచ్చి మంచిగా ఏం చేస్తారు. అంటే మళ్ళీ ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు, మంచి సస్పెన్స్ ఒక లైన్గా తీసుకుపోయిండు. ఇది లెక్క ప్రకారం అయితే ఒక సెటిల్డ్ స్టోరీ. మనము ఏం ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా ప్రభాస్ అంటే మాస్ గిమ్మ అవన్నీ కాదు, ఒక లైన్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టోరీ చెప్పి దాని తర్వాత ఫిక్షనల్ స్టోరీ కాదు కాబట్టి మంచి ఒక లెంత్ కరెక్ట్గా తీసుకుంటూ రియల్ స్టోరీ కాబట్టి కొంచెం ఒక లైన్ తీసుకొని కొంచెం వాళ్ళు యాడ్ చేసుకొని దాన్ని మట్టుకు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయింది సినిమా. సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ కెరీర్. ఎండింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ కూడా చిన్న క్లారిటీ ఇస్తారు, అలా మాత్రం ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. కంప్లీట్గా సినిమాకి 100% న్యాయం చేసిన ఆయన కష్టంకి, క్యారెక్టర్లకి నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లాస్ట్కి కమల్ హాసన్ని మనం ఇంతకుముందు చూసింది టీజర్లో అలా చూసిన దానికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంటుంది. లాస్ట్కి చూసేసరికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు ఆయన దిగుతాడు నెక్స్ట్ రౌండ్లకి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. 100% పడుతుంది. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సౌండింగ్ కానీ అన్ని సూపర్ డూపర్. అంటే ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూపారు. నెక్స్ట్ పార్ట్ 2లో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. కానీ నెక్స్ట్ లెవెల్ అంటే ఆయనను సపరేట్గా ఎలివేట్ చేయడం, ఆయన చూపిస్తాడు ఒక కమల్ హాసన్ చూపించేది ఒక 7-8 minutes అయినా మంచి ఎలివేషన్ ఉంటుంది. 200% జరిగింది. దీపికా పదుకోడు కానీ, దుల్కర్ సల్మాన్ ఉంటాడు, మనకి విజయ్ దేవరకొండ, వీళ్ళందరికీ 100%. మనం బాలీవుడ్ సినిమాలు వీటిలో చూస్తాం అన్ని పెద్ద పెద్ద హీరోలను తీసుకుంటే, అలాంటి క్యారెక్టర్లు పెద్ద పెద్ద హీరోలను తీసుకొని మంచి హీరోలను తీసుకొని కంటెంట్ రిలీజ్ చేసి, అంటే క్యారెక్టర్లు ఇది చేయకుండా బరాబర్ ఇట్లా మనం బుజ్జి సూపర్ డూపర్. బుజ్జి చాలా బాగుంది. బుజ్జి మెయిన్ సోర్స్ బుజ్జి. అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ ఉంటారు, బుజ్జిని కూడా అంత పవర్ఫుల్ చూపించాలనుకుంటారు, అంతనే పవర్ఫుల్ చూపిస్తారు. నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. అందరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ స్లో ఉందంటే మనకి ఇది మనం డైలీ చూసే రాసుకున్న స్టోరీ కాదు, ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం కల్కి స్టోరీ అవన్నీ, కొంచెం అలాంటి అదే స్టోరీ మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం అప్డేట్ చేసి మొత్తం మనకి ఎట్లే కావాలి అలా తీసిండు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ డూపర్ అన్న. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి, దేంట్లో కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు మన స్క్రీన్లు కొన్ని చిన్న అయిపోతాయి కాబట్టి మన కళ్ళ కొన్ని అటు ఇటు అయితే, కానీ 200% న్యాయం చేసింది. మన ఇండియన్ సినిమాకి ఎంత కావాలి అంతకంటే ఎక్కువనే ఇచ్చిండు, 200% ఎక్కువ ఇచ్చిండు. చూడాలనుకుంటున్నాం, మరి సెకండ్ పార్ట్ కూడా చూడాలనుకుంటున్నాం, 3Dలో చూడాలనుకుంటున్నాం, మళ్ళీ రావాలనుకుంటున్నాం. యాక్చువల్లీ 3Dలో చూడాలి సినిమా, 2D కాదు. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా వెయిట్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం. అన్న అన్ని క్యారెక్టర్ బాగున్నాయి అన్న, కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ కొన్ని అన్రివీల్స్ చెప్పలేము, సినిమా చూస్తేనే అర్థమైతే. ఎవరు మ్యూజిక్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ అన్ని
అని క్రేజీ అన్న చెప్పలేం. క్రేజీ అన్న, అదైతే క్రేజీ క్రేజీ టైమింగ్ కానీ ఏదైనా కానీ క్రేజీ ఉంది. చెప్పలేం. అయితే వేరే లెవెల్ అన్న. అది పోటాపోటీ ఉందన్న, పోటాపోటీ 2 పోటాపోటీ ఇంకా చూడాలనుకుంటున్నాం కానీ అప్పటి వరకు సినిమానే అయిపోయింది. సెకండ్ హాఫ్ చూసాం, మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది అనుకుంటా. అస్సలు తగ్గేది లేదు సినిమా. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఇరగా తీసిండు, గూస్ బంప్సే. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ సూపర్, ప్రభాస్ అయితే ఇరగా తీసిండు, అస్సలు తగ్గేది లేదు. అస్సలు అంతా 8 అడుగులు ఉంటాడు అమితాబ్ బచ్చన్. సూపర్ ఉన్న అమితాబ్ బచ్చన్ అయితే. అమితాబ్ బచ్చన్ 2 ఫ్లైట్లు ఉంటాయి, అమితాబ్ బచ్చన్ తో సూపర్ ఉంటుంది ఫైట్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ వస్తుంది కానీ సెకండ్ హాఫ్ మొత్తం తనంతా కవర్ చేస్తాడు. అంటే అది అంతా కథలాగా ఉంటుంది సినిమా. బాగుంది సినిమా, బాగుంది.